మనం పడుకోగానే కొన్ని కలలు వస్తూ ఉంటాయి. కలలో వచ్చే అంశాలను అనుసరించి మనల్ని ఆవహించి కొన్ని శక్తులు ఉంటాయి. మనం ఎక్కువగా ఇష్టపడే హనుమయ్య మన పక్కనే ఉన్నాడు అని చెప్పడానికి కూడా కొన్ని సంకేతాలు కలలో కనిపిస్తూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కలలో బలిష్టమైన వానరం కనిపిస్తే హనుమంతుడు మన పక్కనే ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాముని గది లేదా అంగడిలో హనుమంతుడు నిల్చున్న రూపం మనకు కనిపిస్తే హనుమంతుడు మన పట్ల సానుకూలంగా ఉన్నాడని, మనం ఆయన పట్ల భక్తితోనూ సేవాభావంతోనూ మెలుగుతున్నామని అర్థం. గాఢ ఎరుపు రంగు కలిగిన వ్యక్తి కలలో కనిపించిన హనుమయ్య మనతో ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా గద లేదా పర్వతాన్ని మోస్తున్న వానరం మనకు కలలో కనిపిస్తే హనుమ శక్తి మనకు రక్షణగా ఉందని అర్థం. అంతేకాకుండా కలలో ఓం హనుమతే నమః అనే మంత్రం ధ్వనించిన, హనుమంతుని శ్లోకాలు వినిపించిన హనుమయ్య మన పక్కనే ఉన్నాడని అర్థం చేసుకోవాలి. హనుమంతుడి కరుణ మనపై ఉందని, కష్టాల్లో ఉన్నప్పుడు మనకు రక్షణగా ఉంటాడని, భయాలను పోగొట్టడానికి, ధైర్యాన్ని పొందడానికి శుభసూచకంగా అనుకోవాలి.